హాయ్ గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో మనం అసలు గోల్డ్లో ఏ లెవెల్స్లో ట్రేడింగ్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. సో ఈరోజు ఏ లెవెల్స్ క్లీన్ రేంజ్ ఎక్కడ ఉంది, సో అవంతా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతకంటే ముందు మనం ఎప్పుడైనా సరే ఏషియన్ సెషన్ అన్నా, లండన్ సెషన్ అన్నా, న్యూయార్క్ అన్నా సరే, మీరు ట్రేడ్ చేసే ముందు మీరు మొట్టమొదటిసారిగా చేయవలసిన పని ఏంటంటే ఫారెక్స్ ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు ఆ టైంలో అంటే మనం ట్రేడింగ్ చేసే టైం దగ్గరగా ఏమైనా న్యూస్ ఉందా లేదో కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే న్యూస్ ఉన్నప్పుడు మీరు ట్రేడ్ చేస్తే మన స్టాప్ లాసెస్ స్లిప్ అవుతాయి, అండ్ వాలటాలిటీ ఉంటుంది, సో కన్సల్టేషన్ ఉంటుంది, సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. సో న్యూస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ మన కోర్సులో డిస్కస్ చేశాను కదా. సో ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి. అక్కడ మనం ఫ్రీగా కంప్లీట్గా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కోర్స్ మొత్తం ఒక ఆర్డర్లో ఉంది. అంటే యూట్యూబ్లోనే అప్లోడ్ చేశాను, అదంతా ఒక ఆర్డర్లో ఉంది. అదంతా మీరు చూస్తే మీకు అవి చూసి మన జూమ్ సెషన్కి అటెండ్ అయ్యి సో యాక్టివ్గా మన గ్రూప్లో పార్టిసిపేట్ చేస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. సో ఈజీగా ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు. రైట్. ఓకే, ఈరోజు న్యూస్కి వస్తే ఈరోజు మనకి 8:30కి ఐఎస్ఎం సర్వీస్ పిఎంఏ ఉంది. సో ఇది మనం మనం ట్రేడింగ్ చేసే పేరు మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మనం గోల్డ్ అండ్ జీజేలో కలిసి ట్రేడ్ చేస్తాం. సో అంటే డాలర్ ఇక్కడ యూఎస్డి ఉన్న ప్రతిదీ మనకి గోల్డ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్స్ఏయు యూఎస్డి కదా పేరు ట్రేడ్ చేస్తాం, గోల్డ్ కదా. సో అది. సో ఇక్కడ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నెంబర్స్, సో ప్రీవియస్ 50.6 వచ్చింది, బట్ ఈసారి పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 52 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది గోల్డ్కి బుల్లిష్, సారీ డాలర్కి బుల్లిష్, అది గోల్డ్కి బేరిష్. మనకి ఇప్పుడు ఈ 52 ఉంది కదా ఫోర్కాస్ట్, ఈ 52 కంటే ఎక్కువగా వస్తే మనకి అది డాలర్కి చాలా పాజిటివ్. డాలర్కి పాజిటివ్ అంటే ఏమవుతుంది, గోల్డ్కి నెగిటివ్. సో గోల్డ్ పేర్ ఫాలో అవుతుంది. అది 52 కంటే తక్కువగా వస్తే అది మనకి గోల్డ్కి పాజిటివ్. సో ఒక్కొక్కసారి నెంబర్స్ పాజిటివ్గా వచ్చినా సరే పెయిర్ ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్కి నెంబర్స్ నెగిటివ్గా వచ్చాయి, గోల్డ్కి నెగిటివ్ వచ్చాయి అంటే ఏమవ్వాలి, ఎక్స్ఐయుఎస్టీ పెరగాలి. సో ఒక్కొక్కసారి పెరగకుండా తగ్గుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ నెంబర్స్ ప్రైజ్ ఇన్ అయిపోతాయి. సో ఒక్కొక్కసారి నెంబర్స్ రాకముందే నెంబర్స్ ఎలా వస్తాయని మార్కెట్ యాంటిసిపేట్ చేసి ప్రైజింగ్ చేసేస్తుంది మొత్తం. సో ఈ నెంబర్స్ బేస్ చేసుకుని ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. సో నెంబర్స్ వచ్చిన తర్వాత 1 అవర్ 30 మినిట్స్ వెయిట్ చేస్తే వాలిటాలిటీ మొత్తం సెటిల్ అవుతుంది. సో సెటిల్ అయిన తర్వాత మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. రైట్. సో 8:30 వరకు మనకి ఎటువంటి న్యూస్ లేదు. అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏమన్నా ఉందా, ఈ న్యూస్ మ్యాన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేటెస్ట్ స్టోరీస్ అని ఉంది కదా, న్యూస్ అండ్ లేటెస్ట్ స్టోరీస్. సో ఇక్కడ చెక్ చేస్తే మనకి బ్రేకింగ్ న్యూస్ ఏమున్నాయో అవన్నీ కనిపిస్తాయి. సో అవి మనకి ఇక్కడ చూస్తే ఎక్కడ ఎటువంటి రెడ్ ఫోల్డర్ లేదు. అండ్ ఈ హెడ్లైన్స్ చదివితే మీకు తెలిసిపోతుంది. సో హెడ్లైన్స్ చదివితే మనకి ఎటువంటిది లేదు. ఫెడరల్ రిజర్వ్ నుంచి కొన్ని కామెంట్స్ ఉన్నాయి, బట్ ఇది ఏంటంటే నిన్న ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ పోవెల్ మనకి కామెంట్స్ అంటే ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవి. ఎఫ్ఎంసి రేట్ కట్స్ ఇప్పుడు అప్పుడే ఉండు, ఐ మీన్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇప్పుడు అప్పుడే ఉండు. సో డేటా వచ్చిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అప్కమింగ్ రేట్ కట్స్ అని మేము డేటా బేస్ చేసుకునే చేస్తాం. సో మార్చ్లో రేట్ కట్ ఉండకపోవచ్చు. సో అదేంటంటే మనకు ఇప్పుడు వస్తుంది కదా అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్స్, సిపిఐ నెంబర్స్, పీసీఈ నెంబర్స్, ఈ నెంబర్స్ అన్ని బేస్ చేసుకుని రేట్ కట్ ఉంటుందో లేదో చెప్తాము అని చెప్తున్నారు. సో ఇప్పుడు లాస్ట్ ఎఫ్ఎంసీ మీటింగ్లో ఏ స్టేట్మెంట్స్ అంటే చేశారు, ఇప్పుడు కూడా సేమ్ అవే స్టేట్మెంట్స్ చేశారు. సో పెద్దగా మనకి ఇంపాక్ట్ ఏం లేదు ఈ స్టేట్మెంట్స్ వల్ల. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకంతే, న్యూస్ సంబంధించి ఏమీ లేదు. అండ్ మీరు ట్విట్టర్ని కొద్దిగా యాక్టివ్గా అంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనకి యూఎస్ అండ్ యూకే ఇరాన్ బ్యాక్ అండ్ హౌదీస్ మీద అటాక్ చేస్తుంది కదా, అంటే ఐ మీన్ స్ట్రైక్స్ చేస్తుంది కదా రెడ్ సీ వల్ల. సో అది అంటే ఆ ఇంపాక్ట్ మనకి గోల్డ్ మీద ఉంటుంది. సో ఎప్పుడైనా సరే వార్స్ జరిగిన, ఈ ఎకనామీలో అన్సర్టనిటీ ఉన్నా అది గోల్డ్కి చాలా చాలా బుల్లిష్, అంటే చాలా పాజిటివ్గా మూవ్ అవుతుంది గోల్డ్. సో సడన్ బ్రేకింగ్ న్యూస్ ఏమన్నా ఈ హౌదీకి సంబంధించి ఏమైనా అటాక్స్ జరిగాయని, సో ఇటువంటి న్యూస్ కానీ బయటకు వస్తే అది ఆ టైంలో గోల్డ్ చాలా పాజిటివ్గా మూవ్ అవుతుంది. సో ఆ న్యూస్ కొద్దిగా కనిపెట్టండి. రైట్. ఆ న్యూస్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి. ఓకే, ఇంక అనాలిసిస్కి వెళ్తే ఫస్ట్ వన్ గోల్డ్. సో గోల్డ్ వచ్చి మనం మంత్లీ నుంచి చూద్దాం అసలు ఈ మంత్ ఎలా ఉంది ఏంటో. సో ఈ మంత్ చూస్తే బేరిష్గా ఉంది. సో ఈ మంత్లీ క్యాండిల్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఫెడ్ నుంచి ఎటువంటి రేట్ కట్స్ లేకపోతే ఈ విక్ ఫిల్ చేస్తున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ మంత్లో. బట్ చూద్దాం. సో వీక్లీకి వెళ్తే వీక్లీ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ వచ్చి ఇక్కడ ఉంది, అండ్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్ కూడా ఈ లెవెల్లో ఉంది. సో ఈ వీక్ ఐదర్ ఇలా బేరిష్ కన్నా క్లోజ్ అవ్వాలి, లేదు అంటే ఈ కరెంట్ క్యాండిల్ ఉంది కదా ఇది, దీని ఓన్ క్యాండిల్ హైన్ కన్ బ్రేక్ చేస్తే ఈ వీక్ నేను ఈ మొత్తం వీక్ ఫిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ సూపర్ బేరిష్. సో సూపర్ బేరిష్ మార్నింగే ఓపెన్ అయిన వెంటనే వీక్ని ఫిల్ చేసింది.
సో మీకు మన కోర్స్ కంప్లీట్ చేస్తే మీరు మనకి విక్ ఫిల్ ఎప్పుడవుతుంది, సో విక్ ఫిల్స్ అంటే ఏంటి అవంతా మీకు తెలుసు. సో విక్ ఫిల్స్ గురించి నేను చాలా క్లారిటీగా మన కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. అక్కడ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మన కోర్స్ మొత్తం ఉంటుంది. సో కంప్లీట్ చేసి మీరు ఈ వీడియో ఐ మీన్ ఎలా అనాలిసిస్ వీడియోస్ కట్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. 4 అవర్స్, 4 అవర్స్లో మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ వచ్చి ఈ ఏరియా అండ్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్ వచ్చి ఇది. చూసారా, నేను ప్రతి టైం ఫ్రేమ్ లెవెల్స్ అలా చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మీరు కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లెవెల్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో అలా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 1 అవర్లో మనకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్ వచ్చి ఈ లెవెల్. సో 30 మినిట్స్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సో మన మేజర్ టైం ఫ్రేమ్ వచ్చి 30 మినిట్స్ కదా. సో ఇక్కడ 30 మినిట్స్లో మీరు చూస్తే మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఎక్కడ, ఈ లెవెల్, ఈ లెవెల్. సో ఇక్కడ మనకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అండ్ మనకు మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ వచ్చి ఈ లెవెల్. సో ఇక్కడ మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసిన వెంటనే సెల్ చేయొచ్చా అని మీకు క్వశ్చన్ వస్తే, అంటే మనకి ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ కదా. సో మన కోర్సులో నేను చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ విక్స్ చూసారా. సో నేను ఏం చెప్పాను, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు మనకి రేంజ్ క్లియర్గా ఉండాలి. సో ఇన్ని విక్స్ ఉంటే ఇవి రిజెక్షన్. చూసారు, ప్రతి క్యాండిల్ ఈ లెవెల్ కింద క్లోజ్ అవుదామని ట్రై చేసింది. ఈ క్యాండిల్ ట్రై చేసింది బట్ మీదనే క్లోజ్ అయింది, అండ్ ఈ క్యాండిల్ ట్రై చేసింది మళ్ళీ మీదనే క్లోజ్ అయింది. బట్ ఫైనల్గా ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బట్ ఈ పక్కన చూసారు అసలు రేంజే లేదు మనకి. ఈ విక్లో ఏదో ఒక విక్ రిజెక్షన్ అవ్వచ్చు, ఇక్కడ రిజెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ రిజెక్ట్ అవ్వచ్చు. సో ఏదో ఒక విక్ రిజెక్ట్ అవ్వచ్చు. సో పెద్దగా రేంజ్ కూడా లేదు. అంతేకాకుండా ఇది పెద్దగా అంటే అప్పుడు ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైం కూడా కాదు. సో ఎక్స్చేంజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, లండన్ 1:30కి ఓపెన్ అవుతుంది. సో మనం 1 ప్రీ లండన్ అన్న అట్లీస్ట్ ఒక 12:30 అంటే మనం బ్రేక్ చేస్తుందని ఏమైనా యాంటిసిపేట్ చేయొచ్చు, కానీ ఇది అంత మంచి టైం కాదు. సో బ్రేక్అవుట్ ట్రేడ్ చేయడం చాలా రిస్కీ ఇప్పుడు. సరే, సో ఈ లెవెల్ కిందన ఎలా ఉంది రేంజ్ చూద్దాం. సో లెఫ్ట్ సైడ్ రేంజ్ చూస్తే చాలా బాగుంది. సో ఈ రేంజ్ మొత్తం చాలా బాగుంది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చి ఈ విక్స్. సో ఈ విక్స్ని బ్రేక్ చేయాలంటే ఎప్పుడన్నా లెఫ్ట్ సైడ్ అంటే వరస్ట్ రేంజ్ ఉన్న వరస్ట్గా ఏమన్నా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఉన్నా సరే మీరు వాల్యూమ్ గురించి వెయిట్ చేయాలి. సో ఇది ఆల్రెడీ మీరు చూస్తే ఇక్కడ ఎన్ని క్యాండిల్స్, 1 2 3 4 క్యాండిల్స్, అంటే 3 క్యాండిల్స్ ఫాలో అయ్యాయి, ఫోర్త్ క్యాండిల్ కూడా ఫాలో అవడానికి రెడీగా ఉంది. సో ఇక్కడ ఇది చాలా రిస్కీ. సో ఇక్కడ క్లోజ్ అయ్యి ఈ క్యాండిల్ ఇక్కడ A+ ఏమైనా ఫామ్ అవుతే మనం సెల్ చేయొచ్చు. సో అప్పటి వరకు మాత్రం వెయిట్ చేయండి. సో ఈ క్యాండిల్లో ట్రేడ్ చేయడం అంత మంచిది కాదు. సో ఇక్కడ బైస్ వచ్చి అండ్ ఇంకా బయింగ్ ఆపర్చునిటీ అంటే ఈ లెవెల్ మీదన. సో 2033. సో ఈ లెవెల్ మీద అమేజింగ్ రేంజ్ ఉంది. సో 50 పిప్ రేంజ్ ఉంది. సో ఇందులో ఈజీగా మనం 20 to 25 పిప్స్ క్యాచ్ చేయొచ్చు. సో బయింగ్కి ఈ మీదని చూడండి, అండ్ సెల్లింగ్కి వచ్చి మనకి ఈ లెవెల్ కింద. బట్ బెటర్ ఏంటంటే ఇక్కడ A+ సెటప్ ఫామ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇది నో ట్రేడ్ రేంజ్. సో ఇక్కడ మనం ఎటువంటి ట్రేడ్ చేయం. ఈ రేంజ్లో ఎంత ఉంది, ఈ రేంజ్ 25 పిప్స్. సో ఈ 25 పిప్స్లో మనం ఎటువంటి ట్రేడ్ చేయం. సో ఇక్కడ నో ట్రేడ్ రేంజ్, ఒక్క నిమిషం, నో ట్రేడ్ రేంజ్. అండ్ ఇక్కడ మనకి పొటెన్షియల్ బైస్, పొటెన్షియల్ బైస్ అబౌవ్, పొటెన్షియల్ బైస్ అబౌవ్ 2033. సో ఈ లెవెల్ మీద మనం బైస్ చూస్తాం. అండ్ 80 minutes షట్ వాట్ హ్యాపెన్. ఓకే, పొటెన్షియల్ బైస్ అబౌట్ 2033. అండ్ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చి దీని కింద పొటెన్షియల్ సెల్స్ బిలో మనకి 2030. సో ఈ లెవెల్ కిందన మనం సెల్లింగ్ చూస్తాం. అండ్ ఇది మనకు నో ట్రేడ్ రేంజ్, మనకి ఈ లెవెల్ మీద బయింగ్ చూస్తాం. సో గోల్డ్ అనాలిసిస్ వచ్చి లండన్ సెషన్కి ఇది. సో ఇవి మేజర్ లెవెల్స్, సో కీ లెవెల్స్. సో వీటిని ఫోకస్ చేయండి, రైట్, వీటి మీద ఫోకస్ చేయండి. అండ్ జీజే, ఇప్పుడు మనకి జీజే అనాలిసిస్. సో ఇక్కడ గోల్డ్ అనాలిసిస్ అర్థమైంది కదా. సో ఇవి మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను, గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్ మీద కానీ ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు గ్రూప్లో అడగవచ్చు. సో మన గ్రూప్ మెంబర్స్ ఆన్సర్ చేస్తారు. సో నేను కూడా మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. సో ఇంకా జీజేకి వెళ్తే జీజే ప్రైస్ యాక్షన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీని చూద్దాం. సో వీక్లీ చాలా బేరిష్గా ఉంది. సో ఈ రోజు మండే కదా, ఈ రోజే కదా మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి.
సో మేబీ అంటే గోల్డ్కి ఏమైనా పౌండ్కి ఏమైనా నెగిటివ్ డేటా ఉంటే యాజ్ ఆఫ్ నో ఎటువంటి డేటా లేదు పౌండ్కి నెగిటివ్గా. సో ఏమైనా నెగిటివ్గా ఉంటే ఈ వీక్ ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ. లేదు ఈ వీక్లీ కానీ ది హోల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే నేను బుల్లిష్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంక డైలీ విషయానికి వస్తే డైలీ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అంటే రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయింది డైలీ టైం ఫ్రేమ్లో. జీజే 4 అవర్స్కి వస్తే ఎగ్జాక్ట్గా 4 అవర్స్లో కూడా చూసారా ఎంత, ఇంకా చూసారా రెసిస్టెన్స్ ఎలా ఉందో. సో ఈ రెసిస్టెన్స్ని రిజెక్ట్ చేసింది జీజే. 4 అవర్స్ మన మేజర్ టైం ఫ్రేమ్ 1 అవర్ అండ్ 30 మినిట్స్ కదా, 1 అవర్లో కూడా సేమ్ లెవెల్స్ 1 అవర్ అండ్ 30 మినిట్స్. సో మేజర్ టైం ఫ్రేమ్ నేను 30 మినిట్స్ లెవెల్స్ తీసుకుంటున్నాను. సో 30 మినిట్స్ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ వచ్చి మనకి ఈ లెవెల్. సో ఈ లెవెల్ అండ్ ఇది 1 అవర్లో ఎక్కడ ఉంది. సో 1 అవర్లో కూడా మంచి లెవెలే. సో 1 అవర్లో కూడా ఇదంతా ఒక రెసిస్టెన్స్ కింద ఉంది కదా ఈ లెవెల్. సో 4 అవర్స్, 4 అవర్ గుడ్, 1 అవర్ కూడా రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తుంది. సో 30 మినిట్స్ కూడా పర్ఫెక్ట్. సో 30 మినిట్స్లో మనకి ఒక రెసిస్టెన్స్ తీసుకున్నాం, రైట్. అండ్ సపోర్ట్ వచ్చి మనకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఈ లెవెల్. సో ఇక్కడ మనం చూస్తే సపోర్ట్ ఈ లెవెల్ తీసుకున్నాం, బట్ ఇక్కడ రేంజ్ చూస్తే తర్వాత సపోర్ట్కి చాలా తక్కువగా ఉంది. ఎంత ఉంది, జస్ట్ 10 పిప్స్. సో 10 పిప్స్ అన్న ఈ రేంజ్లో మనం ట్రేడ్ చేస్తామా? సో చెయ్యం. ఓకే, మరి ఇక్కడ మనకి ఇలాంటి టైంలో ఇక్కడ ఏ ప్లస్ సెటప్ ఫామ్ అయింది మనకు చూస్తే ఇక్కడ రేంజ్ లేదు, బట్ వాల్యూమ్ టైం సో కరెక్ట్గా 1:30 ఆర్ 1 o'clock ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైం. సో ఇలాంటి టైంలో మంచి ఏ ప్లస్ సెటప్ ఫామ్ అయ్యి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకొచ్చా అంటే తీసుకోవచ్చు. ఎప్పుడంటే వాల్యూమ్ ఉన్నప్పుడు. అండ్ అది మనకి ఏంటంటే రిస్కీ, అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మామూలుగా చాలా రిస్కీ. సో ఆ ట్రేడ్, బట్ మీరు రిస్క్ చేస్తాను పర్వాలేదు నేను వాల్యూమ్ని యాంటిసిపేట్ చేస్తున్నాను అంటే మాత్రం ఆ ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ అదేంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. లేదు నాకు సేఫ్ సెల్స్ కావాలి, నేను అంత రిస్క్ తీసుకోలేను, నాకు సేఫ్ లెవెల్ ఎక్కడుంది అంటే దీని కింద. సో ఈ లెవెల్ కింద మాత్రమే మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి. సో ఈ లెవెల్ కింద మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తే మీకు ఎంత క్లీన్ రేంజ్ ఉంది. సో మన స్ట్రాటజీలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లీన్ రేంజ్ అండ్ వాల్యూమ్. మనకి క్లీన్ రేంజ్ వాల్యూమ్ ఉంటే మనం ఈజీగా ట్రేడ్స్ విన్ అవ్వచ్చు. సార్ 26 పిప్ ఉంది, సో పర్వాలేదు మంచి రేంజ్. అండ్ బయ్యింగ్ చూస్తే బయ్యింగ్ అమేజింగ్ రేంజ్ ఉంది, మోర్ దెన్ 30 పిప్స్, నియర్లీ 30 పిప్స్ రేంజ్ ఉంది. సో 30 పిప్ కరెక్ట్గా ఉంది. సో అమేజింగ్ రేంజ్. సో బయ్యింగ్ ఆపర్చునిటీ అంటే మాత్రం చాలా మంచి రేంజ్ ఉంది. సో చూడాలి మార్కెట్ ఏం చేస్తుందో. సో ఇక్కడ కొన్ని లెవెల్స్ తీసుకుంటాను. పొటెన్షియల్ బైస్ అబౌవ్, పొటెన్షియల్ బైస్ అబౌవ్ 187.230. అండ్ మనకి అంటే ఇక్కడ సెల్ చేయొచ్చా అంటే అది మీ అంటే మీ ప్రిఫరెన్స్, అంటే మీకు నచ్చితే చేయొచ్చు, బట్ ఇది చాలా రిస్కీ. సో నేనేమంటానంటే బిగినర్స్ అవాయిడ్ చేయండి. సో ఎక్స్పీరియన్స్ ఉండి పర్వాలేదు నేను రిస్క్ తీసుకుంటానంటే మీ ఓవరాల్ రిస్క్ 1% అనుకోండి. సో మా ఒక 0.25తో అటెంప్ట్ చేయండి ఈ ట్రేడ్, ఎందుకంటే చాలా రిస్కీ కదా, పక్కనే సపోర్ట్ ఉంది. సో అదని ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏ ప్లస్ ఫామ్ అయినా ఏ సెటప్ ఫామ్ అయినా మనం తీసుకోం. ఎప్పుడంటే ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైం అంటే 1 o'clock ఆర్ 1:30కి ఫామ్ అవుతే మనకు ఆ తర్వాత క్యాండిల్లో హ్యూజ్ వాల్యూమ్ ఉంటుంది కాబట్టి మనం తీసుకోవచ్చు. సో అప్పటి వరకు మాత్రం వెయిట్ చేయండి. లేదు ఈ లోపే కానీ బ్రేక్ అయిపోతే వదిలేండి, ఆ ట్రేడ్ వదిలేసి ఈ లెవెల్ కింద మాత్రమే సెల్లింగ్ పాసిబిలిటీ అంటే సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తే తీసుకోండి. బిలో 186.190. సో ఈ లెవెల్ కింద మనకి సెల్స్ చూస్తాం, ఈ లెవెల్ మీద బైస్ చూస్తాం. మనకి ఇది నో ట్రేడ్ రేంజ్, నో ట్రేడ్ రేంజ్. సో మనం ఈ రేంజ్లో ఎటువంటి ట్రేడ్ తీసుకోం. సో ఇది జీజే అనాలిసిస్. సో ఇక్కడ క్లీన్ రేంజ్ ఉంది, బైస్ చాలా బాగుంది జీజేలో చూస్తే. సో సెల్లింగ్ కూడా 186.910 కింద కూడా సెల్స్ చాలా మంచి రేంజ్ ఉంది. సో వెయిట్ చేయండి. సో మనకు కావాల్సిన పేషెన్స్గా వెయిట్ చేయండి. సో వీక్ అట్లీస్ట్ ఒక 3 to 4 ట్రేడ్స్ మంచి ట్రేడ్స్ వస్తాయి. సో అవి తీసుకోండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 ట్రేడ్స్ తీసుకున్నారు వీక్లో, 2 ట్రేడ్స్ ఫెయిల్ అయ్యాయి. మనకి ఫెయిల్ అయితే ఏం చేస్తాం, రిస్క్ మేనేజ్ చేస్తాం. మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కోర్సులో కంప్లీట్గా రిస్క్ ఎలా మేనేజ్ చేయాలో. సో రిస్క్ మేనేజ్ చేస్తాం. సో మిగతా 3 విన్ అవుతారు చూసారా, ఆ 3 ఈ 2 తీసేగా, అంటే ఈ 2 ట్రేడ్స్ ఫెయిల్ అయిన ట్రేడ్స్ లాస్ తీసేగా అమేజింగ్ ప్రాఫిట్ తీసుకొస్తాయి మీకు. సో జస్ట్ మీ ప్లాన్ ఫాలో అవ్వండి. మీ మెయిన్ ఏమేంటంటే హై వాల్యూమ్ ఉండాలి, క్లీన్ రేంజ్ ఉండాలి లెఫ్ట్ సైడ్. సో ఈ రెండు కానీ కరెక్ట్గా ఉంటే మీరు ఈజీగా ట్రేడ్స్ విన్ అవుతారు. సో ఇవి జీజే లెవెల్స్. సో ఈ లెవెల్స్ మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను నేను. సో గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే జాయిన్ అవ్వండి. సో ఇది గోల్డ్ కీ లెవెల్స్ వచ్చి గోల్డ్ ఇవి, అండ్ జీజేకి వచ్చి ఈ లెవెల్స్. ఓకే.
సో ఓకే గైస్, సో వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ట్రేడర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి షేర్ చేయండి. ఇది మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయట్లేదు, అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు. సో లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఓకేనా? సో ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.